ఏ బేటా బిజినెస్ ఉంది మంచిది చేస్తావా? సరేనా. నీకు దాంట్లో 30%, నాకు ఒక 30%. నీకు దాంట్లో 30%, నాకు ఒక 30%. అందులో వద్దులే, నీకు ఒక 100 లో 60 నీకు 40 నాకు. నువ్వు తక్కువ తీసుకొని నాకు ఎక్కువ అంటేనే ఏదో తేడా కొడుతుంది. తేడా ఏం లేదు బేటా, మంచి జాబే. అది బిజినెస్. వచ్చే దాంట్లో నాకు 40, నీకు 60. నాకు అదేనా డౌట్. నాకు ఎక్కువ ఇచ్చి నువ్వు తక్కువ తీసుకోవా ఏమి? నువ్వు వచ్చే దాంట్లో నాకు 40, నీకు 60. నాకు అదేనా డౌట్. నాకు ఎక్కువ ఇచ్చి నువ్వు తక్కువ తీసుకోవా ఏమి? నువ్వు ఎక్కువ బిజినెస్ చేసేది కదా, నేనేం చేయను అనమాట. అట్లా అంటే చెప్పు ఏదో ఇంకా తగలట్టు. ఇంకా అంటే ఇప్పుడు ఒక చెక్క ఉంటది, చెక్కను ఒక ఇట్లా ఒక పిల్లను పంపిస్తా, ఇంకో పిల్లలు ఉన్నాడు, దాన్ని పట్టుకో, నువ్వు దాంట్లో కూర్చొని చేతిలో బొచ్చిస్తా, ఇట్లా పట్టుకొని ఉండి వాడు ఇగ్గుకొని పోతుంటాడు. నువ్వా పైసా చదివమ్మా నల్లా అంటే నువ్వు ఇండైరెక్ట్ గా ఇప్పుడు నన్ను నువ్వా పైసా చదివమ్మా నల్లా అంటే నువ్వు ఇండైరెక్ట్ గా ఇప్పుడు నన్ను బెగ్గింగ్ చేయమంటున్నావు. అట్లా కాదు బేట, రోజుకి 1000 రూపాయలు వస్తుంది, 600 నువ్వు తీసుకో, 400 నాకు ఇచ్చేసి. ఎండకు కష్టపడి తిరిగి అడక్కొచ్చేది నేను, నువ్వు 400 దింగుతావు. ఎండకు కష్టపడి తిరిగి అడక్కొచ్చేది నేను, నువ్వు 400 దింగుతావు. అట్లా లేదు, మళ్ళీ వాళ్ళు పీకే బండి పీకే 200 ఇద్దా నేను. అది ఉంది కదా, అది నిజమే అనుకో. ఏ అడుక్కుని అంటే ఇంక అది ఎట్లబ్బా, అది రాదు మనకి. ఏ అడుక్కుని అంటే ఇంక అది ఎట్లబ్బా, అది రాదు మనకి. నేను చెప్తా, గుడి కాడ గుడి కాడ ఏదో గుడిలో ఫస్ట్ పోయేటప్పుడు ఏం అడగద్దు, వచ్చేది గుడిలో మా ఎట్లా మా మా అట్లా అడుగు, మా అట్లా అడుగు 2-3 సార్లు. అంటే ఇప్పుడు నువ్వు వేస్తావు మా ఊర్రే అమ్మా అని అడుక్కోరా. అది ఎట్లా గుడికాడివి పోయేటప్పుడు ఏమనొద్దు, వచ్చేటప్పుడు అమ్మా అని అడుక్కో. అట్లా ఒక 5 నిమిషాలు అడుగు, నేను చూస్తా. అమ్మా అమ్మా చిల్లరేండి మా అమ్మా అమ్మా చిల్లరేండి మా ఏ చూడు ఐడియా 5 రూపాయలు వచ్చింది. అట్లా అడుక్కునేవాడు అనుకో, నీట్ గా రోజుకి 1000 నుంచి 2000 వరకు సంపాదించు. 1000 నుంచి 2000 వరకు సంపాదించు. అది నా బొచ్చగాని లేదే, అన్ని పెట్టుకున్నాను. ఇది బాగా అడుకోవచ్చు చూడు. నువ్వేం చేస్తాంటావు అంటే మనం యాడాడు ఎక్కువ మనుషులు ఉన్నారో చూసి ఆడికి నీకు ఫోన్ చేస్తా. యాడాడు ఎక్కువ మనుషులు ఉన్నారో చూసి ఆడికి నీకు ఫోన్ చేస్తా. ఓకే ఓకే. బండి వాడికి ఎక్కిపోయేవాడు ఇట్లా వెళ్ళిపోతాడు వాడే. అది వాడు కూడా ఒక స్టైల్లో నడుచుకుంటూ పోతా అంటే వాడు ఇట్లా అట్లా ఇట్లా వాతాడు, వాడు ఇట్లా అట్లా ఇట్లా వాతాడు. అప్పుడు మీకు చిల్లరలు ఎక్కువ పడి గుడుపు చెప్తా ఎట్లా ఊపుతావో అమ్మా నీకు వచ్చేసింది ఈరోజు. అమ్మా నీకు వచ్చేసింది ఈరోజు. అదే ప్రాక్టీస్ ఎంత వచ్చినా కూడా నాకు 40%, నీకు 60%. మళ్ళా వానికి ఇలా కట్టి నీకు 40 ఇస్తాను, ఇస్తాను ఈయన భూ పెడతాను, ఉత్తగా పంపిస్తాను, నీకు ఎందుకు అవన్నీ. సరే సరే, అట్లయితే 60% నాకు 40%. అట్లయితే ఓకే. డైలీ 1000 రూపాయలు అంటావు టార్గెట్, చేద్దాం. అంటే జనాలు ఎలా ఉండే నేను చెప్తాను మీకు ఫోన్ చేసి, ఆడికి అప్డేట్ గా వాడు ఇగ్గుకొని పోతుంటాడు. అట్లా నువ్వు కూడా అంత పాటి నేనే ఎక్కువ పోతాను కూర్చోమను. ఏ వద్దులేపా, నువ్వు కూర్చుంటే నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు. నేనే ఎక్కువ పోతాను కూర్చోమను. ఏ వద్దులేపా, నువ్వు కూర్చుంటే నీకు ఎక్కువ డబ్బులు ఇస్తారు. నాకు 60% వస్తుంది కదా. కరెక్ట్ కరెక్ట్, నేనే ఎక్కువ లాభం అందాల. రేపు గ్రీసును పాత బట్టలు చినిపోయినట్టు గుడికాడ చెప్పులు లెంకస్తా అన్ని వేసుకోం పదాం. అన్ని రేపు గ్రీసును పాత బట్టలు చినిపోయినట్టు గుడికాడ చెప్పులు లెంకస్తా అన్ని వేసుకోం పదాం. అన్ని నేను రా, ఎందుకు వస్తా, నేను రాను. బెగ్గింగా చేయలేక కాదు, చేస్తే నాకు కూడా చిల్లర వస్తుంది, నీకు రావద్దు. బెగ్గింగా చేయలేక కాదు, చేస్తే నాకు కూడా చిల్లర వస్తుంది, నీకు రావద్దు. నాకు 40% చాలు, నువ్వు 60% నువ్వే తీసుకో. కాదు నాకే లాభంగానే ఉంది. సరే సర్దుకుంటా, ఇంకేం చేస్తా. బాలని కానీ పంపించేది నీకు ఇగ్గిచ్చేకి ఎవరు అనుకున్నా నువ్వు? మావాడేనా? మీ వాడే. రాలేలే కానీ పంపించేది నీకు ఇగ్గిచ్చేకి ఎవరు అనుకున్నా నువ్వు? మావాడేనా? మీ వాడే. రాలేలే. వాడు ఇగ్గుతుంటాడు, నువ్వు అడుక్కో బెబ్బే అని. ఓకే ఓకే.
రేపు నుంచి చిల్లర అడుక్కోవాలంటే నువ్వే. రేపు నుంచి చిల్లర అడుక్కోవాలంటే నువ్వే. బొచ్చిద్దు నీదే. నా చెప్పది రేపు పోయి ఇంకా దీని మీద ఏపిస్తా. ఏమని? అదే అదే అంటే చేస్తారు కదా, పుడతారు కదా. ఏంది పుడతారు? పచ్చబొట్టు. పచ్చబొట్టు చేస్తారు కదా, పుడతారు కదా. ఏంది పుడతారు? పచ్చబొట్టు. పచ్చబొట్టు కాదురా, స్టిక్కర్ వేయించుకో. దొంగనాగుడు స్వామి అడుక్కునే వాళ్ళు కూడా వెంగేస్తారు. దొంగనాగుడు స్వామి అడుక్కునే వాళ్ళు కూడా వెంగేస్తారు. అందుకే నేను ఉండబోతా. నీకు బెగ్గర్ అసోసియేషన్ లీడర్ ఇప్పిస్తావు. యూత్ లీడర్ మా యూత్ లీడర్ కాదు, బెగ్గర్ అసోసియేషన్ లీడర్ నువ్వు. బెగ్గర్ అసోసియేషన్ లీడర్. బెగ్గర్ అసోసియేషన్ లీడర్ నువ్వు. బెగ్గర్ అసోసియేషన్ లీడర్ మందే. రేపు నుంచి నీ కార్డు నుంచే సరేలే డబ్బులు పడేంత ముందే చెప్తాడా. నువ్వు మళ్ళీ నన్ను మోసం చేయాలని చూడద్దు. అంటే 60 నాకు నీకు 40 అది దింగేద్దామనే. అంటే 60 నాకు నీకు 40 అది దింగేద్దామనే. నాకు 40%, నీకు 60%. మోసగా అనుకోండి. నీకు తెలిసిందే 40% కదా నీకు పక్కా. నాకు 60. నువ్వే నాకే ఎక్కువ వచ్చేది. నీకే ఎక్కువ వచ్చేది అయితే ఓకే. అంటే 60 నాకే నీకు 40 నీకే. 40 అరతిన నువ్వే కదా. 60 నాకే నీకు 40 నీకే. 40 అరతిన నువ్వే కదా. గుడికాడ మన పెద్దమ్మ సంఘ గుడికాడ, అంజనేయ సంఘ గుడికాడ, శివాలయం గుడికాడ ఏమంటే లెక్క నాకు రాళ్ళ ఆయప్ప సంఘ గుడికాడ 40% నీకే. వాడు ఎవడో వేసిపోయినాడు, చూద్దాం పంచుకుందాం. ఇప్పుడు నాకు వద్దులే, నువ్వే పంచుకో. ఈ రోజు నీకే పండగ ఆఫర్. ఆగేనా పండగ. నాకు వద్దులే, నువ్వే పంచుకో. ఈ రోజు నీకే పండగ ఆఫర్. ఆగేనా పండగ ఆఫర్. సరే సరే. రేపు దీపావళి వస్తుంది. వినాయక చవితి దగ్గరలో. మంచి లెక్క వస్తుంది నీకు. ఎవరికి రాదు. డైలీ 5,000 వస్తుంది. 5,000 కాకుండా 10,000 సంపాదించుకురా. కానీ అడక తిను, ఎట్లా బాగా అడక తినల్లా. అదే